ఉంది సినిమా? సూపర్ సూపర్. ఓకే. అఖండ కంటే అఖండ 2 లో చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ 3D లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్యూటిఫుల్ ఉంది. 2 మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అంటే 2 ఇప్పుడు డాల్బీ సౌండ్ లో మాత్రం చెవులు పోతాయి సౌండ్ వింటే మాత్రం. ఓకే ఓకే థ్యాంక్ యూ. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ 3Dలో చూసిన తర్వాత చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మెయిన్గా నాకు ఇందులో పార్ట్ 1 కి పార్ట్ 2 కి డిఫరెన్స్ ఎంత ఉంటారు? పార్ట్ 1 మాస్, పార్ట్ 2 ఇంకా ఊర మాస్ ఉంటది. కళ్ళు చెదిరిపోతాయి. ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్. ఓకే. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. 3D లో చాలా బాగుంది. బాలయ్య 3Dలో ఎలా కనిపిస్తున్నారు? తొడగొడతా నరుకుతా. మెయిన్ శివుడిది విజువల్స్ చాలా బాగున్నాయి. హిమాలయాస్ లో తీశారు కదా, ఆ షాట్ చాలా బాగుంది. బాలయ్య బాబు లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అఖండ కంటే అఖండ 2 లో చాలా బాగుంది. కొడతారు ఈసారి బాలయ్య, ఈసారి పాన్ ఇండియా పాన్ ఇండియా 10,000 వాళ్ళ షూర్. థ్యాంక్ యూ. రాంగా చెప్పాలంటే అఖండ కూడా 3Dలో ఉంటే దెమ్మ తిరిగిపోయేది ఒక్కొక్కడికి. నువ్వు చూడాలి, అసలు ఒక్కొక్క స్కల్ వచ్చి మీద పడుతుంది. వాళ్ళే ఒక తొడగొట్టాలి, ఇంకా దెబ్బకి బ్లాస్ట్ అయిపోతాయి థియేటర్లో. రామనన్న బాబోయ్ మెంటల్ ఎక్కేస్తుంది నన్ను. ఈసారి సౌండ్ బాక్స్ గా స్క్రీన్ కూడా పేల్ చేసేలా ఉన్నాం. అలా ఉందన్న, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ 3Dలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. బ్యూటిఫుల్ ఉంది. లాస్ట్ షాట్ ఎలా అనిపించింది 3Dలో? లాస్ట్ షాట్ మాత్రం మ్యాడ్, అంతే మ్యాడ్నెస్ అట్ పీక్స్, అదిరిపోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తాను కదా, ఊరికే చెప్పట్లేదు కెమెరాలు ఉన్నాయని. 3D మాత్రం బేవత్సంగా ఉందండి. 2 మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. అంటే 2 ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది అసలు. అంటే కొత్తగా విజువల్స్ కొత్తగా చూసినట్టుంది. పైగా బాలకృష్ణ డాల్బీ సౌండ్ లో మాత్రం చెవులు పోతాయి సౌండ్ వింటే మాత్రం. ఓకే ఓకే థ్యాంక్ యూ. 3Dలో ఎలా ఉందన్న అఖండ? అఖండ సినిమా సూపర్ ఉంది. అఖండ 2 ఇంకా సూపర్ ఉంటుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. తమనన్న బీజంకి కైలాసంలో ఉన్న శివయ్య కూడా తాండవం చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? 3D ఎక్స్పీరియన్స్ 2D కన్నా 3D మంచిగా అనిపించింది. జై బాలయ్య. బాలయ్య అండ్ ఒక సీన్ ఉంటుంది, పుర్రెల మీద పడే సీన్. ఆ ఒక్కటే ఎలా ఉంటే థియేటర్లో 3 hours ఫిలిం ఎలా ఉండబోతుంది అనేది క్రియేట్ అయింది. అండ్ అఖండ తాండవం అంటున్నారు గట్టి. ఇది బాలయ్య బాబు గారు, బోయపాటి గారు థియేటర్లో అభిమానుల తాండవం కనిపిస్తుంది అనమాట. సో బాలయ్య బాబు గారి అభిమానులకి మామూలుగానే పునకాలు. ఇలాంటి ఒక షో పడితే అది కూడా 3D ఎఫెక్ట్స్లో ఉంటే నిజంగా అభిమానులు ఏ రేంజ్లో తాండవం చేస్తారో అనేది అయితే అర్థమవుతుంది. థియేటర్స్లో మామూలుగా ఉండదు. నాకైతే క్లారిటీ వచ్చిందంటే మొన్నటిదాకా ఒక నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, బట్ 3Dలో చూసిన తర్వాత చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మెయిన్గా నాకు ఇందులో మన విలన్ క్యారెక్టర్ ఆయన ఎలా చూపించబోతున్నారు, ఎందుకంటే ఒక కన్ను మాత్రమే చూపించుకుంటూ వచ్చారు ఆది పినిశెట్టి గారిది. జై బాలయ్య చాచికాయ ఏ ఊపే మెన్షన్ హౌస్ దాగండి. బాలయ్య బాబు సినిమా వచ్చేస్తుండు మన బాలయ్య బాబు. ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఒక మతం కనిపిస్తుంది. అదే ఈ దేశంలో ఏ మూలకెళ్ళినా ఒక ధర్మం కనిపిస్తుంది. అదే హైందవ ధర్మం.